హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బావ ప్లీజ్ నేను బానే ఉన్నాను. నువ్వు అలా మాట్లాడకు. నాకు కోపం వస్తుంది. లేదంటే నీకు ఫోన్ చేయను. నీతో మాట్లాడను. అర్థమైందా? ఆ మాటలు వినగానే శశి నవ్వుకొని సరే మాట్లాడను. ఇప్పుడు పోయిందా కోపం, నీ బాధ? మహి నవ్వుతూ పోయింది బావ. నువ్వు నీ మాటలు వింటే చాలు నా మనసుకి ఎక్కడలేని ప్రశాంతత అంటూ నవ్వుతూ మహి ఫోన్ కట్ చేయగానే శశి బాధగా ఫోన్ కట్ చేశాడు. మహి బాధగా కాసేపు ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళింది. కారు ఆపు. ఇంకా ఆఫీస్ రాలేదు కదా సార్. మీటింగ్ టైం అవుతుంది మధు. ఫాస్ట్గా పోనీ. ఓకే సార్ అని మధు కార్ రెస్టారెంట్కి పోనిచ్చింది. డ్రైవింగ్ చేస్తుంది కానీ ఆమె ఫోకస్ అంతా యష్ మీదనే ఉంది. ఏమైంది సార్ అలా ఉన్నారు? ఏం లేదు. ఏం లేదంటూనే మూడ్ ఆఫ్లో ఉన్నారు. మహి కోసం ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నేను మూడ్ ఆఫ్లో ఉంటే తన కోసమే ఆలోచిస్తున్నట్ట. ఎందుకో నా మనసుకి అలా అనిపించింది. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయింది వర్క్ కోసం అంతే. కానీ నా కోసం కాదు. ముందు వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయి. ఎస్ సీరియస్గా చెప్పేసరికి మధు కామ్గా కార్ రెస్టారెంట్ ముందు ఆపింది. ఇంకా మధుని వదిలేసి ఎస్ మీటింగ్లో మునిగాడు. గంట అనుకున్న మీటింగ్ కాస్త 2 గంటలు అవటంతో మధు ఒక ప్రక్కన నుంచుని ఎస్ని చూసింది. మీటింగ్ సక్సెస్ అవ్వటంతో అతని పెదవులపై చిరునవ్వు. మీటింగ్ సక్సెస్ అయినట్టు ఉంది. అందుకే అయ్యగారి ముఖం మతబిల్ల ఎగిరిపోతుంది అనుకుంది. పార్ట్నర్స్తో భోజనం చేసి ఎస్ పైకి లేచి మధుని చూశాడు. ఆ ముఖంలో కోపం కానీ, విసుగు కానీ ఇస్మింతైనా అతనికి కనిపించలేదు. సార్ అయ్యిందా మీటింగ్? నెక్స్ట్ ఆఫీస్లో ఇంకొక మీటింగ్ ఉంది కదా, అది అవ్వగానే వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. కార్తిక్ ఇంకా సత్యం గారు అక్కడే వెయిట్ చేస్తున్నారు. పద. కనీసం తిన్నావా అని కూడా అడగడా వీడు? పీకల దాకా వీడు తింటే సరిపోతుందా? ఎదుటి మనిషి తిన్నాడో లేదో ఓ పట్టించుకోవడా అనుకుని కోపంగా చూస్తుంది. పట్టించుకుంటాను. ఎందుకు పట్టించుకోను? కానీ నన్ను ఇడియట్ అన్నావు చూడు, అందుకే రివెంజ్ అనుభవించు. నేను ఇడియట్ అన్నందుకో లేదంటే మహిని సపోర్ట్ చేసినందుకో తెలుసుకోలేనంత వెర్రిదాన్ని అయితే కాదు. ముందు నీ వాగుడు ఆపి కార్ స్టార్ట్ చేయి. అది నేను స్టార్ట్ చేయలేను. నా చేతులు నొప్పిగా ఉన్నాయి. మీరు స్టార్ట్ చేయండి. నా దగ్గర వర్క్ చేసి ఇంకా 24 గంటలు అవ్వలేదు. అప్పుడే చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటున్నావు. రేపటి వరకే నీ జాబ్ అనుకుంటా. యష్ వెటకారంగా అనేసరికి మధు పొగరుగా ఫేస్ మీద ఉన్న కురుల్ని ఉఫ్ అంటూ ఊది, నా పేరు మధు. ఎప్పుడు కష్టపడే పని చేస్తాను. అంతేకాని పని నుంచి తప్పించుకోవడానికి నేను ఏం సాకులు చెప్పను సార్. అబ్బా! అంత కష్టం పడే మనస్తత్వం ఉన్నదానివి అయితే ముందు కార్ స్టార్ట్ చేయి. చేతులు నొప్పిగా ఉంటే చెప్పు, నేను డ్రైవ్ చేస్తాను. అవసరం లేదు, నేను డ్రైవ్ చేస్తాను అంటూ కోపంగా కార్ ఎక్కి స్టార్ట్ చేసింది. దీని బలుపుకి ఏం తక్కువ లేదు అనుకుని యష్ కార్స్ ఎక్కాడు. ఆఫీస్కే కదా, కాదు వేరే బ్రాంచ్కి పోనివ్వు. వర్క్ ఎలా జరుగుతుందో చూడాలి కదా. మరి ఆఫీస్కి అన్నారు. ఏయ్ నీ సోది ఆపి ముందు నేను చెప్పింది చెయ్యి. సరే నా సోది పక్కన పెట్టి పోనిస్తాను అని వీడు పైకి హీరోలా ఉన్న లోపల మాత్రం రాక్షసుడే. ఆ మహికి సపోర్ట్ చేశాను అని ఎలా పగ తీర్చుకుంటున్నాడు? ఇలా కాదు. మధు అంటే ఏంటో ముందు ముందు చూపిస్తాను. నీ ఫేస్కి అంత సీన్ లేదు. ముందు ఒక బాస్ దగ్గర ఎలా ఉండాలో నేర్చుకో. ఏంటి? భయంగా చూసింది మధు. అదే మనసులో అనుకునే మాటలు మనసులోనే అనుకోవాలి. అంతేకాని బయటికి కక్కకూడదు. "ఉమ్, ఉన్న మాటే కదా అన్నాను. అంటే కావాలనే అన్నావా?" సూటిగా అడిగాడు యష్. అవును మరి కోపం రాదా? నువ్వు తినేసావు. మరి మేము తినొద్దా? ఏడవకు. నువ్విలా ఏడుస్తావని ముందుగానే ఆర్డర్ ఇచ్చాను. దా తిను. ఇంకా ఎందుకు ఆలస్యం అంటూ ఆమె ఒడిలో కవర్ పెట్టి కారు ఆపు. ఎందుకు? ఏ తినవా?
ఎందుకు తింటాను. టైం చూసారా ఎంత అయిందో? టైంకి తినకుండా డ్రైవింగ్ చేస్తూ నువ్వు చెప్పిన పనులల్లా చేస్తే ఆఫీస్లో కాదు, ఎక్కువ చేసి పైలోకంలో చేస్తాను అనుకుని కామ్గా కార్ దిగి సీట్లో కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏంటి ఆ చూపు తిను. తింటాను సార్. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు ఎందుకో తేడాగా కనిపిస్తుంది. ఏమనుకున్నావు ఈ గ్యాప్లో? చాచా, నేనేమి అనుకుంటాను? నువ్వు అంత అమాయకంగా ఫేస్ పెడుతుంటేనే అర్థమవుతుంది ఏ రేంజ్లో తిట్టుకొని ఉంటావో. తిను అని ఆమె చేతిలో బిర్యానీ ప్యాకెట్ పెట్టాడు. అయినా మధు యష్ని చూస్తూ ఉండటంతో ఏమైంది? ఆకలన్నావు కదా, తిను. మీరు ఇంత ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తుంటే ఎలా తినగలను? కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి సార్. అని ఎస్ స్లోగా డ్రైవ్ చేశాడు. మధు తింటూ ఏడిపిస్తే ఏడిపించాడు కానీ మంచి బిర్యానీ పెట్టాడులే అనుకుంది. బిర్యానీ పెట్టాను కదా అని తెగ మర్చిపోకు. తిన్నది అరిగే వరకు గుంజిళ్ళు తీయిస్తేనే ఉంటాను. ఏంటి? తింటూనే ఆశ్చర్యంగా అడిగింది మధు. ఆపు ఆపు, నీ బిర్యానీకి బిల్ 300 అయింది. ముందు నాకు డబ్బులివ్వు. ఏంటి? బాక్స్ పక్కన పెట్టి అడిగింది మధు. ఆ, ఊరికనే నీకు ఎందుకు బిర్యానీ ఇస్తాను? ఇచ్చిన ఫుడ్కి మనీ కట్టు. ఏంటి? అవును. అయినా నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చొని చూడకపోతే తెచ్చుకున్న బాక్స్ తినొచ్చు కదా. తినకుండా వయ్యారంగా ఎవరి దిక్కులు చూడమన్నారు? అమ్మో, ఆవలిస్తే నోట్లో పేగులు కూడా లెక్కెట్టేలా ఉన్నాడు అనుకుని బాక్స్ తెచ్చుకునే టైం మీరు నాకు ఎక్కడిచ్చారు? ఇంకేం మాట్లాడలేదు. అయినా మీరు ఏం నాకు ఖర్చు పెట్టిన 300 రూపాయల కోసం ఆలోచించకండి. తినగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. నాకు ఖర్చు పెట్టిన 300 రూపాయలు కూడా లెక్క పెడుతున్నాడు అంటే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లా ఉన్నాడు అనుకుంది. కష్టపడితేనే రూపాయి విలువ తెలుస్తుంది. అప్పుడు నువ్వు కూడా అందరికీ దృష్టికి పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లానే కనిపిస్తావు. నేను పొరపాటున పైకి అనేసేనా అనుకుని ఇప్పుడు నిన్నెవరు ఏమన్నారు? నువ్వు అన్నావో లేదో నీ ముఖం చూస్తూనే తెలుస్తుంది. ముందు తిను, అప్పుడు మనసులో తిట్టుకుందు కానీ అని కార్ వేగం పెంచడానికి కార్ టర్నింగ్ తీసుకునేటప్పుడు కుదుపుల్లోనూ నోట్లో పెట్టుకునే ముద్ద మూతి నిండా అవటమే కాకుండా డ్రెస్ మీద కూడా పడ్డంతో మధు కోపంగా యష్ని చూసింది. ఏమాత్రం పట్టించుకోలేదు. కారు ఆఫీస్ ముందు ఆపి మధుని చూశాడు. ఆ టైంలో ఆమె ముఖం చూడగానే యష్కి ఎక్కడలేని నవ్వు వచ్చింది. కానీ పైకి మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి తినడం కూడా రాదా? సార్, మీరు కావాలనే ఇదంతా చేశారు. నేనేం చేశాను? మీకు ముందే చెప్పాను కదా సార్, స్లోగా డ్రైవ్ చేయమని. అయినా ఎందుకు ఇంత ఫాస్ట్గా తీసుకుని వచ్చారు? కొంచెం కోపంగానే అడిగింది మధు. నువ్వే కదా అన్నావు ఇడియట్ అని. ఇడియట్లు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి అని చిన్నగా విజిల్ వేస్తూ కార్ దిగిన నా వైపు కారం కారంగా చూస్తుంది. చాలు, కానీ ముందు కాస్త అమ్మాయిలా డ్రెస్ నీట్గా మెయింటెనెన్స్ చేయి. చూడటానికి బాగుంటుంది. లేదంటే చూసే వాళ్ళందరికీ నీకు శుభ్రం లేదేమో అని అనుకుంటారు. ఏంటి? అర్థమైందా? రెండు కనుబొమ్మలు ఎగరేసి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు యష్. ఏమనాలి అసలు వీడిని? దీన్నే అంటారు గిల్లి జోలపడటం అని. చెప్తాను, మధు అంటే ఏంటో చెప్తాను అనుకుని వాటర్ తాగి ఇంకా బిర్యానీ బాక్స్ పక్కన పెట్టి కార్ దిగి డ్రెస్ మీద పడిన బిర్యానీ దులుపుకొని కోపంగా లోపలికి వెళ్ళింది మధు. బాగా కాలు కట్టు అమ్మాయిలా వచ్చేది ఇప్పుడు అమ్మవారిలా వస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో అనుకుని ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ వచ్చిన మధుని చూశాడు. ఏంటి మధు అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, వేరే బ్రాంచ్కి వెళ్ళాలన్నారు కదా, కానీ ఆఫీస్కి ఎందుకు తీసుకుని వచ్చారు? నువ్వు వర్క్ చేయడానికి వచ్చావా, లేదంటే నన్ను ప్రశ్నలు వేయడానికి వచ్చావా? వర్క్ చేయడానికి వచ్చాను సార్. అయితే ముందు ఈ ఫైల్స్ అన్నీ నీట్గా పెట్టు, అలానే నేను చెప్పింది ప్రతిదీ టైప్ చేయి అని మధు ముందుకు ల్యాప్టాప్ పెట్టి కమాన్ మధు, టైపింగ్ చేయి. మీరు ఏం చెప్పద్దు సార్, మీరు ఫైల్స్ అన్నీ చెక్ చేయండి, నేను వర్క్ చేస్తాను. 2 అవర్స్లో
వర్క్ కంప్లీట్ చేయాలి. లేదంటే చేస్తాను సార్. ఎందుకు చేయను? వర్క్ చేయడానికే కదా నేను జాబ్‌లో జాయిన్ అయింది. అలాంటిది మీరు చెప్పిన వర్క్ ఎందుకు చేయను? చేస్తాను అని ల్యాప్‌టాప్ తీసుకొని యష్ని చూస్తుంది. చేస్తానని చెప్పి అలా బొమ్మలా నిలబడ్డావే. ఎక్కడ కూర్చోను? ఆ సోఫాలో కూర్చో. ఓకే సార్ అని సోఫా దగ్గరికి వెళ్ళి యస్ ఇచ్చిన వర్క్‌లో మునిగింది. మధు యస్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ మధ్య మధ్యలో మధుని చూశాడు. చాలా సీరియస్‌గా వర్క్ మ ఆ వర్క్ చేయటం చూసి పర్లేదు దీనికి పొగరు బానే ఉంది అనుకున్నాడు.